శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరజీవనరోతం దేవీం వ్యాసం తతో జయముదీరేత్. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణ శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. శ్రీ గురుభ్యో నమ. మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 4 చెప్పుకుని ఇప్పుడు ఎపిసోడ్ 5 చెప్పుకోవాలి. 4లో ఏం చెప్పుకున్నామంటే కోటప్ప కొండ దానికన్నమాట. తొలుత ఈ శిఖరంలో ఎక్కి ఇతడ తీర్థం స్నానమాడి పాప వినాశనేశ్వరుని సేవించిన తర్వాత కొత్త కోటప్ప కొండకు చేరుదురు. దేవాలయపు వెనుక భాగమున వసతి గదులు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మోపిదేవి. ఇంతకు మునుపు మేము మోపిదేవి గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోలేకపోయాం. అయితే అఫ్జల్ అక్కడ వారితో అడిగి మమ్మల్ని మోపిదేవి తీసుకెళ్ళాడు. చక్కటి దర్శనం చేసుకోగలిగాం. మేము అక్కడి నుంచి విజయవాడ మీదుగా మంగళగిరికి వచ్చి పానకాల స్వామి వారి దర్శనానికి గుడి తలుపులు వేసేశారు. అంచేత మేము ఆ రాత్రి ఆ దగ్గరలోనే ఉన్న ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకుని రాత్రి భోజనాలు దగ్గర హోటల్లో చేసేసి వచ్చి నిద్రపోయాం. తర్వాత మర్నాడు ఇక్కడికి వచ్చాం. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పానకాల స్వామి వారి. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆయనే పానకాల స్వామి అంటారు. తెల్లవారుజాము లేచి అనుష్ఠానం ముగించుకుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడే మేము నమ్మలేని మాకు తెలియని ఒక విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే ఈ స్వామివారిది స్వాతి నక్షత్రం. మరి ఇంతటి శుభదినంలో తలవంతలంపుగా దర్శనం జరగడం మా పూర్వపుణ్యఫలంగా భావిస్తున్నాం. నాకంటే ముందు క్యూలో ఉన్న ఒక అమ్మాయి, బహుశా ఆమె అక్కడికి తరచుగా వస్తూ ఉండవచ్చు, అడ్డంగా నిల్చుంది. అందుచేత నేను ఆమెతో కొంచెం పక్కకు జరగమ్మా అంటే నాకే కోపంగా చూస్తూ పక్కకు జరిగింది. మాకు చక్కటి దర్శనం జరిగింది. అక్కడి నుంచి మేము పానకం గిన్నె ప్రసాదం తీసుకుని కిందకు వస్తే అక్కడున్న పూజారి గిన్నెలోని పానకాన్ని వేరే సీసాలో పోసి ఇస్తారు. అక్కడున్న అర్చకుడు ఇలా అంటున్నారు, ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి, ఎంతో శుభదినం అని అనగానే మాకు చాలా ఆనందం కలిగింది. మేము ఇక్కడి నుంచి చినకాకాని పలహారాలు తీసి బయలుదేరాం. చినకాకానిలో కొత్త రామకోటయ్య రాతగారు అనే ఒక మహానుభావుడు దేహాన్ని చాలించాక ఆయన అస్థికలను భద్రపరిచి రోజు ప్రార్థనలు చేస్తారట. ఆయన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారికి వారి నాన్నగారిలా కనపడేవారట. ఆయనకి కోటయ్య రాతగారు అన్నమాట. అక్కడికి ఎలాగైతేనే వెళ్ళి సుమారు 2 గంటలు ఉండి తిరిగి మా రూమ్కి వచ్చి బట్టలు సర్దుకుని విజయవాడకు బయలుదేరాం. అందులో ఒక మెడిటేషన్ సెంటర్ మాస్టర్ సివివి అంటారు, కానీ మాకు అది తెలియదు. అందులో అందులో సివివి చేస్తారు వాళ్ళు అన్నమాట. అక్కడ అది మెడిటేషన్ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ అలాగే వాళ్ళు. ఇది చినకాకానీలో. ఇప్పుడు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళినాం. మేము అక్కడ అంత రద్దీగా ఉండదులే అనుకున్నాం, కానీ చాలా కార్లు పార్కింగ్లో ఉన్నాయి. అలాగే చాలామంది దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. మేము ఇదంతా చూసి 300 రూపాయల టికెట్ కొనుక్కుని స్పెషల్ దర్శనానికి వెళ్ళి క్యూలో నిల్చున్నాం. సుమారు ఒక అరగంట సమయానికి మాకు అంతరాలయం దగ్గర అమ్మవారి చక్కటి దర్శనం చేసుకోగలిగాం. తర్వాత శ్రీ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రసాదాలు కొనుక్కుని బోడపల్లి సుమారు మధ్యాహ్నం 1:45 తిరిగి బయలుదేరాం. మార్గ మధ్యంలో భోజనాలు టీ వగరాలు పూర్తి చేసుకుని మన ఇంటికి రాత్రి సుమారు 7:30 గంటలకు క్షేమంగా పరమేశ్వర కృపతో వచ్చేసాం. నేను ఫొటోస్ దగ్గరుండి దుర్గగుడి నుంచి తీస్తున్నప్పుడు నాకు ఈ రద్దీకి కారణం తెలిసింది. అది ఏమిటంటే సోమవారం కాబట్టి మల్లేశ్వర స్వామి ప్రియం, అష్టమి తిథి కావడం దుర్గమ్మ అమ్మవారికి వారిద్దరికీ కూడా ప్రియం, అయ్యవారికి కూడా. అందుచేత చాలామంది దర్శనానికి వచ్చారన్నమాట. నిజానికి ఇంత మహిమాన్వితమైన రోజు కోసం మనం ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా వెళ్దామంటే వెళ్ళగలమా? ఇదే విధి, దయబలం, దైవకృప. సరే, ఇంకొక క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి మురమళ్ళ. దక్ష సంహారం చేసిన తర్వాత శ్రీ వీరభద్రస్వామి వారి ఉగ్రస్వరూపాన్ని శాంతింపజేయడానికి
శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ చేసిన వివిధ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అందరూ ముక్తకంఠంతో ఆదిపరాశక్తిని ప్రార్థించగా ఆమె తన కళల్లో ఒకదానిని భద్రకాళికి పంపినప్పటికీ శ్రీ వీరభద్రుడు శాంతించకపోవడంతో ఆ భద్రకాళి మాత అక్కడే ఉన్న ఒక నీటి కొలంలోకి దిగి ఒక నవ యవ్వనవతిగా నీటిలోంచి వచ్చి శ్రీ వీరభద్రుని సమీపానికి వెళ్ళగానే శ్రీ వీరభద్రుడు ఆమెను చూస్తూనే శాంతించినట్టు తెలుస్తోంది. ఆ భద్రకాళి వీరేశ్వర స్వామి వారిల వివాహం గాంధర్వ పద్ధతిలో జరిగింది. ఇక్కడ మునులంతా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండడం చేత ఈ ప్రదేశాన్ని మునిమండలి అనేవారట. అది కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది. ఈ స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక్కడ అవివాహితులు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే త్వరలోనే వివాహాలు జరుగుతాయని ప్రశస్తి. మేము ఈ స్వామివారి కళ్యాణోత్సవం వెళ్ళి చాలా సంతోషంగా తిలకించాం. అది మా పూర్వజన్మ సుకృతం. ఇక్కడ దీంట్లో మా ఊరు గురించి ఒక్క చిన్న ఇంటికోట్లో చెప్పిన ఆదురు కదా చెప్పాను కదా, బౌద్ధ స్తూపం ఉంది ఇక్కడ అని చెప్పేసేది. బౌద్ధ స్తూపం ఆదురు మా స్వగ్రామం. మా గ్రామానికి చారిత్రక విశేషం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపమే కారణం. మా ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా చిన్నతనంలో ఇక్కడ మట్టి తీస్తుంటే రాతి రుబ్బురోళ్ళు, చాలా పెద్ద పరిమాణంలో ఉన్న ఇటుకలు, అలాగే కొంతమందికి బంగారం దొరికిందని చెప్పుకునేవారు. నిజం దేవుడికి తెలుసు. దీన్ని దూబరాజు దెబ్బ అనేవారు. ఇక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండి ఎంతో చూడముచ్చటైన వాతావరణం యాత్రికుని కట్టి పారవేసేస్తుంది. పక్కనే ఉన్న వైనతేయ గోదావరి చుట్టూ కొబ్బరి చెట్లు, అబ్బా ఇంకా చెప్పలేను వర్ణించలేను. అక్కడి అందాలని ప్రేక్షక మహాశయులు వీలైతే ఒకసారి మా ఊరు దర్శించండి. నేను చెప్పిన విషయాలు సుమారు 60 సంవత్సరాల పూర్వం నాటిది. ఇంకో క్షేత్రంలో ఇప్పుడు దగ్గరలో ఉండే కొప్పులింగేశ్వర స్వామి, పలివేల, కొత్తపేట. నేను సిడిఎస్ సికింద్రాబాద్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు నా స్నేహితుడు శ్రీ కె అచ్యుతరామారావు గారు నా కింద పనిచేస్తుండేవారు. ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో నా దగ్గరకు వచ్చి మాటల ప్రస్తావనలో ఆయన విగ్రహం గురించి, మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గారి గురించి, శ్రీ ఉమా కుప్పులింగేశ్వర స్వామి గారి గురించి చెప్పి నన్ను ఒక్కసారి వెళ్ళి దర్శించమని చెప్పడమే. నా ఈ పుణ్యక్షేత్రాల దర్శనానికి నాంది. ఈ క్షేత్రాన్ని నేను సుభాష్ చాలాసార్లు దర్శించుకున్నాం. ఇదంతా పరమేశ్వరుని అనుగ్రహం. శ్రీ ఉమాకుప్పులింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇది కౌశికీ నదీ తీరంలో ఉంది. పూర్వం దీన్ని అగస్త్యేశ్వర స్వామిగా పిలిచేవారట. కానీ కాలక్రమేణా దీన్ని కొప్పులింగేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒకే పీఠంపై వెలిసి ఉండడం దీని ప్రత్యేకత. అంతేకాదు శ్రీ అగస్త్య మహర్షి కాశీక్షేత్రం నుంచి పరమేశ్వర ఆజ్ఞగా ద్రాక్షారామం దక్షిణ కాశీలో ఉండిపోవడంతో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి హిమవత్ పర్వతాలకు అగస్త్య మహాముని వారించి బ్రహ్మగారి తెప్పించి అగస్త్య మహాముని అభ్యర్థనలపై ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేసుకుంటారు. తాళపత్ర గ్రంథాల ద్వారా ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే ఆ గుడిలోని పూజారి చాలా భగవద్భక్తి కలిగి చక్కగా పూజలు చేస్తున్నప్పటికీ ఒక తక్కువ జాతి స్త్రీతో రాత్రులు గడుపుతున్నట్టు రాజుగారికి చెప్పి తగిన విధంగా చర్యలు తీసుకోమని ప్రజలు చాలాసార్లు విన్నవించుకున్నారు. ఈ పలివెల గ్రామాన్ని పలివెలపురం అని పిలిచేవారు. ఒకసారి రాజుగారు అకస్మాత్తుగా ఈ పూజారిని పరీక్షించేందుకు ఆ గ్రామంలో ఉన్న దేవాలయానికి వచ్చాడు. ఆ సమయంలో పూజారి అక్కడ లేడు. కానీ రాజుగారు వచ్చిన సంగతి తెలుసుకుని వెంటనే హడావుడిగా వచ్చి రాజుగారిని దర్శించి నిర్మాల్యాలు గుడిలో లేకపోయినా తాను రహస్యంగా విటురాలు జడలోంచి తెచ్చిన ఒక పూలదండ రాజుగారికి ఇచ్చేశాడు. రాజుగారు ఆ పూలదండలో ఒక పొడవైన వెంట్రుకను చూసి పూజారిని ఈ విషయం అడిగితే ఆ పూజారి శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారికి జడలోంచి వచ్చిందన్నాడు. రాజుగారు స్వామివారి జడను చూపించమని అడిగితే స్వామివారి అలంకరణ అయిన కారణంగా మళ్ళీ రేపు పొద్దుటే స్వామివారిని చూసేందుకు వీలవుతుంది అని చెప్పడంతో అందుకు రాజుగారు అంగీకరించి రేపు ఉదయం స్వామివారి జటాజుటాలను చూపించమన్నారు. సరే అన్నాడు పూజారి. కానీ పూజారి విషయం గ్రహించి తాను నమ్ముకున్న స్వామితో తన పాపాలను ఒప్పుకుని నిజాన్ని చెప్తూ ఆ ఆలయంలో స్వామిని లింగం మీద తన తల బాదుకుంటూ సమస్యలు పడిపోయాడు. శ్రీ స్వామి అమ్మవారితో ప్రత్యక్షమై భక్తుని కోరిక మేరకు జటాధారి అయి రాజుగారికి శివలింగం మీద జటాజుటంతో దర్శనమిచ్చి తన భక్తుని ఆపద నుంచి కాపాడడం చేత శ్రీ ఉమాకుప్పులింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ అది ఇంకొక ఆలయం. ఆంధ్ర శబరిమల ద్వారపూడి.
ఈ క్షేత్రాన్ని దూరం నుంచి దర్శించాం. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కంచిపీఠాధిపతి శ్రీ జయంతి సరస్వతి స్వామి మహాస్వామి వారు ప్రతిష్ఠించారు. ఇది పంచలోహ నిర్మితమైంది. ఇక్కడ శబరిమలలో ఉన్న స్త్రీ దర్శన నిషేధం లేదు. మకర సంక్రాంతి నాడు విశేషంగా భక్తులు తరలి వస్తారు. ఈ రోజుతో దీక్షలు సమాప్తమవుతాయి. ఇక్కడ శబరిమలలోలాగే 18 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకా మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. దీన్ని ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. ఇంకో క్షేత్రం క్షణముక్తేశ్వర స్వామి దేవాలయం, ముక్తేశ్వరం. మేము ఈ క్షేత్రాలు కూడా చాలాసార్లు దర్శించుకున్నాం. ఒకసారి మేము కార్తీక మాసంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్న రద్దీ కారణంగా బయట నుంచి దర్శించుకున్నాం. ఇది గొప్ప శివాలయం. శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో వెళుతూ శివలింగాన్ని చూచి విమానం దిగి పరమేశ్వరుడు సేవించి ఇక్కడే ఉండేట్లు ప్రార్థించగా ఆ మహేశ్వరుడు ఇక్కడే ఉన్నట్ట. కొంతకాలానికి శ్రీమణి అనే భక్తితో సేవించి క్షణంలో ముక్తిని పొందడం చేత దీనికి క్షణముక్తేశ్వరుడు అని పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి ఎదురుగా పురాతన శ్రీ రామాలయం ఉంది. ఇది శిథిలావస్థలోనే ఉంది. ఇంకో క్షేత్రం శ్రీ నూకాలమ్మ, నూకాంబిక, గౌరపాలెం, అనకాపల్లి చెప్పుకున్నాం. ఇంతకుముందు మళ్ళీ ఇంకోసారి శ్రీ నూకాంబిక మాతని నూకాలమ్మ అని పిలుస్తారు. ఇది మహాశక్తివంతమైన గ్రామదేవత శ్రీ నూకాలమ్మ జాతర బహుళ ప్రచారం పొందింది. ఈ జాతర కొత్త అమావాస్యతో ప్రారంభమవుతుంది. ఈ జాతరకి ఈ రాష్ట్ర ప్రజలే కాక ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇది అనకాపల్లిలో గౌరపాలెంలో ఉంది. గౌరపాలెం విశాఖపట్నం దగ్గరగా ఉండడంతో అన్ని ప్రయాణ సౌకర్యాలు కలిగే భక్తులకు అందుబాటులో ఉంది. మేము ఒకసారి విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు 2017 సంవత్సరంలో దర్శించుకున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం బిక్కవోలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం స్వయంభూ విగ్రహం. ఇది సుమారు 7 అడుగులు ఎత్తుంది. స్వామివారి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని చేలలో ఉందని తెలుసుకుని 1988 సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నట్లు బోగట్ల. ఈ స్వామివారి ఎడమకాల నుంచి జలాలు ఊరుతూ ఉంటుందట. ప్రతి చవితి నాడు విగ్రహం వల్ల దగ్గరకు వెళ్ళనివ్వరు. అయితే మిగిలిన రోజుల్లో స్వామివారి చెవిలో మన కోరిక చెప్తే తప్పక నెరవేరుతుందని ప్రతీతి. మేము చాలాసార్లు ఈ స్వామిని దర్శించుకున్నాము. ఇంకోటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బెక్కువోలు, అక్కడే పక్కన దగ్గరలో ఉంటుంది వాటి. ఇక్కడే కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణముఖంగా ఉండడం చేత నాగదోషాలు, కుజ, రాహు దోషాలు పోగొట్టుతారు అన్న విషయం భక్తులందరికీ తెలిసినవే. ప్రతి మంగళవారం ఆ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. ఈ స్వామికి సుబ్బారాయుడు షష్ఠి నాడు అత్యంత విశేషంగా పూజలు చేస్తారు. ఇవి 5 రోజులు జరిపి అన్నదానం కూడా భారీ ఎత్తున జరుపుతారు. మేము ఈ అన్నదానం సమయంలో ఒకసారి స్వామివారిని దర్శించుకుని అన్నదానం రాత్రి కాబట్టి మేము అమలాపురానికి వెంటనే తిరిగి వెళ్ళిపోయాము. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.